క్రీస్తునామమున మీ అందరికీ శుభములు. కొద్ది నిమిషాలు మీ మధ్య దేవుని యొక్క మాట ఉంచాలని ఆశపడుతున్నాను. నిజమైన దేవుడు సృష్టికర్త అన్నటువంటి అంశం బట్టి కొద్ది నిమిషాల మీద మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో నిజమైన దేవుడే ఈ యొక్క సృష్టిని సృష్టించాడు. అంటే మనం అనుభవిస్తున్నటువంటి ఈ గాలి, ఈ వాతావరణం, ఈ మనిషి, ఈ యొక్క పరిసరాలు, ఇవన్నీ కూడా నీరు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా సృష్టికర్త ద్వారానే సృష్టించబడ్డాయి. ఎందుకంటే సృష్టించిన వాడిని సృష్టికర్త అని మనం పరిగణిస్తాం. అదే కోవలో బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. బైబిల్ మొదలుకొని అంటే పరిశుద్ధ గ్రంథం మొదలుకొని మొదటి అధ్యాయంలోనే ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే ఈ భూమి ఎలా ఉద్భవించింది, ఎలా సృష్టించబడింది, ఈ భూమి మీదకి మానవుడు ఎలా వచ్చాడు, ఈ భూమి మీద మానవుడు యొక్క పాత్ర ఏంటి అన్న విషయమును బట్టి ఈరోజు చాలా సుస్పష్టంగా చక్కగా బైబిల్ గ్రంథం వివరిస్తుంది. నిజానికి మనం కొన్ని విషయాలు మనం గమనిస్తే అహ్మదాబాద్లో ఒక పెద్ద గ్రౌండ్ కొద్ది సంవత్సరాల క్రితం నిర్మించబడింది. అదే నరేంద్ర మోడీ స్టేడియం. ఎందుకు ఆ యొక్క స్టేడియానికి నరేంద్ర మోడీ మనం పేరు పెట్టారు అంటే నరేంద్ర మోడీ ఈ యొక్క లోకంలో ఉన్నాడు కాబట్టి. రెండవది నెహ్రూ స్టేడియం అని ఉంది. ఎందుకంటే నెహ్రూ గారి యొక్క భూమి మీద మన దేశంలో జన్మించాడు, జీవించాడు కాబట్టి. అదే రీతిగా కలకత్తాలో కూడా ఒక స్టేడియం ఉంది. దాని పేరే ఈడెన్ గార్డెన్. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అన్నీ కూడా, క్రికెట్ ఆటలన్నీ కూడా ఆ యొక్క గ్రౌండ్లో జరుగుతాయి. ఆ ఈడెన్ గార్డెన్ అన్నటువంటి పదానికి తెలుగులో అర్థం ఏంటంటే ఏదెను తోట. అసలు ఈ ఏదెను తోట అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే బైబిల్లో మొదట్లోనే మనకు కనిపిస్తుంది. దేవుడు మనిషిని సృజించి వారిని అంటే ఆదామును హవ్వను అంటే యాడమ్ ఈవ్ అన్నటువంటి ఈ ఇద్దరు దంపతులను ఆయన సృష్టించి ఇక ఏదైనా తోటలో వదిలి వారిని అక్కడ అంటే ఆయన చిత్త ప్రకారం మీరు ఫలించి భూమిని విస్తరించండి అని మనం చదువుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా మనిషి ఎలా సృష్టించబడ్డాడు, అసలు ఈ యొక్క సృష్టి అంతా ఎలా సృష్టించబడింది, ఈ సృష్టి యొక్క సృష్టికర్త ఎవరు అన్న విషయాలను బహు స్పష్టంగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. ప్రియులారా, ఈ సమయంలో చూడండి, చాలా వరకు మిగతా మత గ్రంథాలు ఇంత క్లియర్ కట్గా, ఇంత స్పష్టంగా మనిషి ఎక్కడ, ఎలా, ఎవరి చేత, ఎలా, ఎప్పుడు సృష్టించబడ్డాడు అనే విషయాలకి క్లారిటీ లేదండి. అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది మనిషి యొక్క జీవిత చరిత్రను బట్టి. అయితే నిజమైన దేవుడు ఎవరు అన్న విషయం మనం గుర్తెరగాలంటే నిజానికి మనిషి చాలా విషయాలు సాధించగలిగాడు. అయితే కొన్ని విషయాల్లో ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని జయించలేకపోయాడు. ఏమిటి ఆ విషయం అంటే మరణం. నిజానికి ప్రతి మనిషి కూడా ఒక లోకంలో దాదాపు 60 నుంచి 70, 100 సంవత్సరాలు బతికినప్పటికీ చాలా విషయాలు జయించగలుగుతున్నాడు. అయితే మనిషి మరణాన్ని జయించలేకపోయాడు. అయితే 2000 సంవత్సరాల క్రితం ఆ సృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుడు యొక్క లోకానికి వచ్చి మనిషి ఏదైతే జయించలేకపోయాడో దానిని జయించి అంటే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందును బట్టి అంటే చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క చరిత్రలో మనం గమనిస్తే, చరిత్రను మనం తిరిగేస్తే ఇక ప్రపంచంలో ఈ లోకంలో ఎవరైనా ఒక మరణాన్ని జయించారు అని మనం ఆలోచించగలిగితే ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. అందును బట్టి అక్కడ మనం గమనించాలి, ఈ యొక్క లోకాన్ని జయించింది, ఈ యొక్క లోకంలో మరణం అనేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి దీన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. నువ్వు నమ్ముతున్న దేవుడు నిజంగా సృష్టించిన వాడేనా? నువ్వు నమ్ముతున్న దేవుడు నిన్ను సృష్టించిన వాడేనా అనే ప్రశ్న ఒకసారి మీరు ఆలోచించండి. నేనైతే నమ్మగలను, నన్ను సృష్టించిన దేవుడిని నేను అంగీకరిస్తున్నాను. నన్ను సృష్టించిన వాడే ఈ యొక్క లోకంలో మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు. ఇప్పటికీ సజీవుడిగా ఆయన ఉన్నాడు. నిజానికి దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు, దేవతలుగా పిలువబడుతున్నారు. ఈ లోకంలో జీవించినప్పటికీ వారికి యాత్రను ముగించుకొని వారు వెళ్ళిపోయారు. అయితే అంటే మరణించారు కానీ తిరిగి లేవలేదండి. అయితే దేవాది దేవుడు మాత్రం
తన ప్రాణముని లోకంలో విడిచిపెట్టి తిరిగి తన ప్రాణాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుడు ఇచ్చేటువంటి సమాధానాన్ని, శాంతిని ఎందుకు మీరు పొందుకోకూడదు? కాబట్టి కొద్ది మాటలు మీరు నిజమైన సృష్టికర్త ఎవరు, అసలు నిజమైన దేవుడు ఎవరు అనే విషయాన్ని మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే కనిపిస్తారు. కాబట్టి అందరిని బట్టి మీరు గమనిస్తారని ఆశిస్తూ, కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.